నమస్తే. దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు డీలిమిటేషన్. సో ఇటు నార్త్‌కి సంబంధించిన రాష్ట్రాలలో సీట్లన్నీ పెరుగుతాయి. సో ఆధిపత్యం అంతా వాళ్ళదే ఉంటది. సౌత్ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి కూడా చాలా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాలలో చర్చ కూడా నడుస్తుంది. సో మాట్లాడిన దీనిపైన క్లియర్‌గా డీటెయిల్‌గా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ ఉన్నారు. సో నమస్తే సార్. ఏం చెప్తారు సార్? అంటే డీలిమిటేషన్ గురించి చెప్తాను. ఎప్పటి నుంచో చేస్తాం అన్నారు. కానీ ఇప్పుడుగా 2029 తర్వాత ఉంటుందేమో అనుకున్నాం. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు మహిళలకు సంబంధించి రిజర్వేషన్ 33% ముంగడ పెట్టి డీలిమిటేషన్ చేసేస్తామని చెప్పేసి చెప్తాం కేంద్రం. సో ఏం చెప్తారు సార్ మీరు? వాళ్ళ అఖండ భారత నిర్మాణానికి అతి దగ్గరలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు జమిలీ ఎన్నికలు రావాలి అంటే 29 చాలా దగ్గర సమయం. ఇప్పుడు డీలిమిటేషన్ చేసి ఆ లెక్కలన్నీ తీసి జనాభా లెక్కలు వచ్చి ఇచ్చేసి మొత్తం అయ్యేసరికి 3-4 సంవత్సరాల ప్రాసెస్. అంటే అప్పటికి 2029 అయిపోతుంది. సో 2029లో రేపు బీజేపీకి అధికారం రావాలంటే ఎట్లా? ఏదో ఒక అంశం ఉండాలి కదా. సో ఆ అంశంలో ముఖ్యంగా మహిళలు కావాలి. వాళ్ళ కీలకమైన ఏంటంటే మహిళా రిజర్వేషన్ బిల్లుని ఎవరు వ్యతిరేకించారు. అవును. సో మహిళలకు ఒకసారి ఇస్తే 1/3 మెజార్టీ వాళ్ళంతా కూడా 33% వచ్చేస్తారు. దాంట్లో 33% అంటే దాదాపు ఇప్పుడు పెరిగిన ఒకవేళ వాళ్ళు పెంచుతున్న సీట్లను బట్టి చూసుకుంటే 850. సో 850 సీట్లలో ఇప్పుడు 1/3 అంటే దాదాపు 300 సీట్లు వాళ్ళకి పెరిగే అవకాశం ఉంటుంది. సో 300 సీట్లు మహిళలు సపరేట్ గంపగుత్తగా బీజేపీ ఖాతాలో పడిపోతాయి. సో దాంతో ఏమవుతుంది, అటు ఉత్తరాదిలో వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఉత్తరాదిలో ఎక్కువ శాతం పెరుగుతున్నాయి. 80 ఎంపీలు కాస్త ఉత్తరప్రదేశ్లో 120 అవుతున్నాయి. మరి అటువంటిప్పుడు అక్కడ కూడా వాళ్ళకు ప్లస్ అవుతుంది. అంటే మొత్తం ఉత్తర భారతదేశంలో ఇవాళ దగ్గర 600 సీట్లు వాళ్ళకి 400 నుండి 600 పెరుగుతున్నాయి. అంటే 200 పైగా సీట్లు పెరుగుతున్నాయి. సో ఆ రకంగా చూసుకుంటే ఉత్తరాదిలో కూడా బెనిఫిట్ అవుతుంది. దక్షిణాదికి వచ్చేసరికి దక్షిణాదిలో వాళ్ళకి ఒకవేళ మైనస్ కాకపోయినా ప్లస్ కాకపోయినా మైనస్ అయితే కాదు. ఎందుకు కాదంటే ఇక్కడ కూడా పెరుగుతున్నాయి. దక్షిణాదిలో కూడా దాదాపు 130 నుండి 200 సీట్లు పెరుగుతున్నాయి. సో దానివల్ల ఏమవుతుంది, సీట్ల సంఖ్య పెరగడం వల్ల అవకాశాలు వస్తే దాంట్లో మహిళలు వస్తారు. సో మహిళలకు రిజర్వేషన్ వచ్చినప్పుడు దక్షిణాదిలో కూడా ఖచ్చితంగా వాళ్ళకి సీట్లు పెరుగుతాయి కదా. అంటే అధికారం చేపట్టేంత సీట్లు పెరిగాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు దక్షిణాది సీఎంలు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. బికాస్ మేమంతా ఇక్కడ కుటుంబ నియంత్రణ చేసాం. సో కాబట్టి మా జనాభా అంతా కూడా నియంత్రణ ఉంది. అక్కడేమో ఇష్టం వచ్చినట్టు పాపులేషన్ ఉంది కాబట్టి అక్కడ పెరిగిపోతాయి. సో మనకు అధికారం చేపట్టేంత స్కోప్ అయితే ఉండదు ఇక్కడ అని చెప్పేసి వ్యతిరేకిస్తున్నారు సార్. ఇక్కడ అధికారం చేపట్టవలసిన అవసరం ఏముంది వాళ్ళకి? దేశంలో అధికారం రావాలంటే దక్షిణాది పెద్ద సీట్ల గతంలో కూడా దక్షిణ సీట్ల మీద ఆధారపడి రాలేదు. ఇలా 3 సార్లు అధికారానికి వచ్చిన 3 సార్లు ఉత్తరాది మీద ఆధారపడి వచ్చారు. మరి ఇప్పుడు నెక్స్ట్ కూడా వచ్చే 2029 తర్వాత కూడా వాళ్ళు దక్షిణాది మీద ఆధారపడారు. ఇవాళ ఉత్తరాది మీద ఆధారపడతారు. సో కాబట్టి ఉత్తరాదిలో ముఖ్యంగా మహిళల సంఖ్యని ఈసారి క్యాప్చర్ చేస్తారు కాబట్టి 4వసారి కూడా జమిలీ ఎన్నికల్లో వాళ్ళకి లబ్ధి చేకూరుతారు. కాబట్టి మొత్తం దేశంలో ఉన్న మహిళా సంఖ్యలు 50% జనాభా, దానికి 33% వస్తున్నది. సో దాంట్లో ఎక్కువ శాతం మహిళలు కూడా ఇటువైపే మొగ్గు చూపుతారు. ఉత్తరాదిలో కూడా స్వీప్ చేయొచ్చు. దక్షిణాదిలో కూడా కొన్ని ప్యాకెట్లలో వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దక్షిణాదిలో సీట్లు పెరగడం వల్ల మహిళలు అవకాశాలు వస్తాయి. మహిళలకు అట్లీస్ట్ పురుషుల సీట్లు రాకపోయినా మహిళల సీట్లు అయినా వస్తాయి కదా. సో ఆ రకంగా దక్షిణాదిలో వాళ్ళకు ఏ స్టేట్లో అధికారం రాకపోయినా కేంద్రంలో మాత్రం అధికారం వస్తుంది కదా. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది బీజేపీకి లాభమే కదా, నష్టం కాదు. కానీ దేశం గురించి చూస్తుంటే బీజేపీకి ఆల్రెడీ గత 3 సంవత్సరాలు 3 టర్మ్స్గా అధికారంలో ఉంది. నెక్స్ట్ కూడా అదే ప్లాన్లో ఉన్నది. సో కాబట్టి బీజేపీకి ప్రాఫిట్, కానీ వేరే రాష్ట్రాల పరిస్థితి అంటే దేశం పరిస్థితి ఏంటి? దేశం విషయానికి వస్తే మాత్రం ఇది ఒక రకంగా చెప్పాలంటే సమైక్య భారతదేశానికి విఘాతం కలుగుతుంది. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఉండాలని చెప్పేసి అంబేద్కర్ భావించాడు. సో దాంట్లో ఏమవుతుంది, సమైక్య భారతదేశం కాస్త ఉత్తరాధిపత్య భారతదేశంగా మారిపోతుంది. సో ఈ పార్లమెంటరీ సిస్టమ్ కాస్త రేపు అధ్యక్ష తరహా పరిపాలనకు వచ్చే అవకాశం ఉంది. సో పార్లమెంటరీ సిస్టాన్ని కనుక మార్చితే అమెరికా లాగా ఏక వ్యక్తి పరిపాలిస్తాడు. ఏక వ్యక్తి ఎవరు? మోడీ గారు. సో మొదటి అంటే ఈ దేశంలో ఇప్పటికే బ్రాహ్మణుడు అయిన నెహ్రూ వాళ్ళు 3 సార్లు ప్రధానమంత్రి అయ్యిండ్రు. కాబట్టి ఈయన 3 సార్లు రికార్డు సాధించిండు. అలా అది అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ బ్రాహ్మణుడే ఈ దేశ అధ్యక్షుడు కాకుండా ఉండాలి. ఇలా అధ్యక్ష తరహా పరిపాలన తీసుకురాబోతున్నారు. సో ఎవరు రావాలి? ఒకవేళ బ్రాహ్మణుడు అవుతాడు మళ్ళీ. సో బ్రాహ్మణుడు కాకుండా ఉండాలంటే బీసీ కావాలంటే ఎవరు కావాలి? మోడీ అవుతాడు. సో మోడీ కావాలంటే మోడీకి అధికారం రావాలి కదా. సో మహిళల చేత మోడీకి అధికారం రేపు రాబోతున్నది. అధ్యక్షుడిగా ఈ అఖండ భారత నిర్మాణంలో భాగంగానే 850 సీట్లు పెంచబోతున్నారు. 850 సీట్లకే ఇంకా పెంచే వరకే పరిమితం కారు. రేపు వాళ్ళు మళ్ళీ జమిలీ ఎన్నికల తర్వాత మళ్ళీ ఈ జనాభా లెక్కలు పెరిగిందని చెప్పేసి ఇప్పుడైతే జనాభా లెక్కలు వస్తున్నాయో దాని ప్రకారంగా మళ్ళీ సీట్ల సంఖ్య పెంచే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను,
తర్వాత నేపాల్, భూటాను, అప్పటి వరకు ఈ దేశాలన్నింటినీ కబ్జా చేసే ప్రయత్నం చేస్తారు. లేదంటే వాళ్ళ సామంత పరిపాలకులుగా వాళ్ళను ఈ దేశం దానికి తీసేసుకుంటారు. ఎట్లయితే ఆక్యుపై చేసేస్తారు. సో ఆ క్రమంలో ఏమవుతుంది, మొత్తం అఖండ భారత్ అంతా కూడా ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది, భారత ఆధ్వర్యంలో ఉంటుంది. సో అప్పుడు సంఖ్య కూడా పెరుగుతుంది. సో కాబట్టి మొత్తం చైనా, అమెరికా, చైనా, భారత్. సో ఈ చైనా కంటే కూడా అమెరికా కంటే కూడా శక్తివంతమైన దేశంగా భారత్ అప్పుడు అవతరిస్తాయి. సో సైనిక పరంగా కావచ్చు, అట్లాగే ఆర్థిక పరంగా కావచ్చు, వాణిజ్య పరంగా కావచ్చు. సో ఆ రకంగా ముందుకు పోతే రేపు భవిష్యత్తులో మొత్తం ప్రపంచంలో ఆధిపత్య దేశంగా విశ్వగురు అని చెప్పుకుంటుంది కదా. ఆ విశ్వగురు కావాలంటే ఇది అఖండ భారత నిర్మాణం కావాలి. అఖండ భారత నిర్మాణం కావాలంటే ఈ ప్రక్రియ అంతా జరగాలి. అంటే జమినీ ఎలక్షన్ వస్తే ఎలా ఉండబోతుంది? జమినీ ఎలక్షన్ అంటే వన్ దేశం వన్ ఎలక్షన్ అని చెప్పి చెప్తాను. సో దానివల్ల అంటే డెమోక్రసీ పని ఏమైనా ఇబ్బంది పడే? నియంతృత్వ ప్రజాస్వామ్యం వేరు, ప్రజాస్వామ్యం వేరు. ఇప్పుడు మనకున్నది ప్రజాస్వామ్యం, రేపు వచ్చేది నియంతృత్వ ప్రజాస్వామ్యం జమిలీ ఎలక్షన్ తర్వాత. సో కాబట్టి ఈ దేశాన్ని ప్రజాస్వామ్యం నుండి నియంతృత్వ ప్రజాస్వామ్యం తీసుకుపోతున్నారు. సో ప్రజాస్వామ్యం అంటే ఇవాళ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్, రేపు రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ కాకుండా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు అనుకూలమైన శక్తులకు మాత్రమే రిప్రజెంటేషన్స్ ఉంటాయి, అందరికీ ఉండకపోవచ్చు. సో కాబట్టి నియంతృత్వ భారతదేశంలో రేపు ఏమవుతుంది, అమెరికా అధ్యక్షుడు కనుక మొత్తం ఇప్పుడు ఎట్లయితే ఇరాన్ మీద యుద్ధం ప్రకటించాడు, ఇష్టం ఉన్నట్టుగా ఏ దేశ సార్వభౌమాధికారిని కూడా యుద్ధం ప్రకటించేసి ఆక్రమించే కార్యక్రమంలో, అట్లే రేపు భారతదేశం కూడా చుట్టుపక్కల దేశాలు అన్నిటి మీద యుద్ధం ప్రకటిస్తుంది, ఆ దేశాలను చంపేస్తుంది, రేపు దానిలో అఖండ భారత్లో కలిపేసుకుంటుంది. సో ఈ యుద్ధ నీతిని రేపు సక్సెస్ చేయాలంటే ఈ డిలిమిటేషన్ కావాలి, మహిళా రిజర్వేషన్లు అమలు కావాలి, సీట్ల సంఖ్య పెరగాలి, తర్వాత నెక్స్ట్ జమిలీ ఎలక్షన్ రావాలి. సో జమిలీ ఎన్నికలు మాత్రం ఇప్పట్లో 2029లో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ జమిలీ ఎన్నికలలో మొత్తం దేశంలో సంపూర్ణమైన మెజారిటీ తీసుకొచ్చుకోవాలంటే డీలిమిటేషన్ ఒక ఆయుధంగా వాడుతున్నారు. దాంట్లో ప్రధానంగా మహిళా బిల్లుని యాక్చువల్గా మహిళా బిల్లుకు డీలిమిటేషన్కు సీట్ల సంఖ్యకు ఏమాత్రం సంబంధం లేదు. బట్ అయినా సరే ఎందుకు సంబంధం పెడుతున్నాడు అంటే ఇవాళ వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఇప్పటికి 3 సార్లు వచ్చింది కాబట్టి వ్యతిరేకత ఉంటుంది, ఎట్లయినా సహజంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. సో ప్రభుత్వ వ్యతిరేకత నుండి దూరం కావాలంటే ఖచ్చితంగా అనివార్యంగా డీలిమిటేషన్, మహిళా బిల్లుతో కూడుకున్న డీలిమిటేషన్ జరగాలి. సో అప్పుడే ఇప్పుడు మహిళా బిల్లు అమలు కావాలంటే కూడా డీలిమిటేషన్ సంఖ్య 850 పెంచాలంటే డీలిమిటేషన్ ఉండాలి. మరి అది పెరిగిన తర్వాతనే మహిళల సంఖ్య పెరుగుతుంది. సో కాబట్టి అప్పుడు ఏమవుతుంది, బీజేపీకి లాభం అవుతుంది. లేదంటే ఇప్పుడు 543 స్థానాలలో అంటే తక్కువ సీట్లు పెరుగుతాయి, 179 స్టేట్లు మాత్రమే మహిళలకు వస్తాయి, అప్పుడు బీజేపీకి పెద్ద లాభం జరగదు. అట్లాగే ఉత్తర భారతదేశంలో వాళ్ళకి సీట్లు పెరిగాయి, దక్షిణ భారతదేశంలో పెరగకపోయినా నష్టం లేదు వాళ్ళకు, ఎందుకంటే అక్కడ పెద్ద వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇలా ఉత్తర భారతదేశం ప్లస్ మహిళల సంఖ్య పెరగడానికి ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్ అవసరము, దానికి డీలిమిటేషన్ కూడా అవసరం. సో మీరు మద్దతు ఇస్తున్నారు సార్ డీలిమిటేషన్ బిల్లుకి? మేము మద్దతు, ఆర్పీఐ పార్టీగా మేము మద్దతు ఇవ్వము, ఎందుకంటే మేము ఉత్తరాది ఆధిపత్యానికి వ్యతిరేకం. ఎందుకంటే ఈ దేశంలో మేము ఇక్కడ దక్షిణాదిలో సుప్రీంకోర్టు బెంచ్ కావాలని, దక్షిణాదిలో సెకండ్ క్యాపిటల్ కావాలని, తర్వాత మొత్తం ఐదు ప్రాంతాలలో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ భారతదేశాలలో సుప్రీంకోర్టు బెంచ్లు, అట్లాగే 3 ప్రాంతాలలో పార్లమెంటు భవనాలు, ఎక్కడెక్కడ ఈశాన్య రాష్ట్రాలకు ఒకటి, దక్షిణాదికి ఒకటి, ప్లస్ ఇవాళ ఉత్తరాదికి ఆల్రెడీ ఉంది. సో కాబట్టి మొత్తానికి పార్లమెంటు విభజన జరగాలి, సుప్రీంకోర్టు విభజన జరగాలి, అలాగే ఇవాళ ప్రధానమంత్రి ఒకసారి మీరైతే ఒకసారి మేమైతే, ఉప ప్రధానమంత్రులు 5 ఉండాలి 5 ప్రాంతాలకి, కేంద్రంలో ఉన్న మొత్తం మంత్రిత్వ శాఖలో మా వాటా రావాలి, అట్లాగే ఈశాన్య రాష్ట్రాల వాటా రావాలి, మధ్య భారతదేశ వాటా రావాలి. సో జనాభా దాంపత్య పద్ధతిలో మీరు డీలిమిటేషన్ చేయాలనుకున్నప్పుడు, అంటే డీలిమిటేషన్ 50% సీట్లు పెంచాలన్నప్పుడు ఇవన్నీ రావాలి. అంతేగాని మీకు అధికారం తెచ్చుకొని మీ ప్రాంతాన్ని డెవలప్ చేసుకుంటా ప్రధానమంత్రి మేమే ఉంటాము, రాష్ట్రపతి మేము ఉంటాము, ఉపరాష్ట్రపతి మేమే ఉంటాము, స్పీకర్ మేము ఉంటాము, మొత్తం రాజ్యమే మాదంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశంలో సపరేటు దక్షిణ భారతదేశం సపరేట్ దేశం కావాలని కొట్లాట కూడా స్టార్ట్ అయింది. సో అది రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా 3 ప్రాంతాలకి, ఈశాన్య రాష్ట్రాలు, దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, అలాగే మధ్య భారతదేశం, తూర్పు భారతదేశం, వీటన్నిటి కూడా ఇలా సమన్వయం జరిగే విధంగా, సమాన అభివృద్ధి జరిగే విధంగా ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ కొనసాగాలి. ఫైనల్ చెప్పండి సార్, మన తెలంగాణలో క్యాస్ట్ సెన్సస్ వచ్చింది. సో క్యాస్ట్ సెన్సస్ సంబంధించి నేను అన్ని కూడా బయట పెట్టారు, కులం ఎంత జనాభా ఉందని చెప్పేసి. సో ఏం చెప్తారు సార్ జనాభా పైన? మంచిదే, ఆ జనాభా లెక్కలు రావడం వల్ల ఒక జనాభా లెక్కలు ఇచ్చినంత మాత్రమే సరిపోదు, ఆ జనాభా లెక్కలు తగ్గట్టుగా అధికారం కూడా పంపిణీ చేయాలి. మా రెడ్లకే ఇచ్చుకుంటా అంటే నడవదు. వాళ్ళ రెడ్ల సంఖ్య ఎంత ఉన్నది, వాళ్ళ రెడ్ల సంఖ్య 4% పాయింట్ చిల్లర ఉంది. దీంట్లో ఏమి ఇచ్చుకున్నాడు అంటే రెడ్లది
చూడండి మాదిగలు ఉమ్. 10.3% హైయెస్ట్ జనాభా. అవును. మరి ఇలా మాదిగలు ఒక్కరు ఎంపీ లేరు, ఉమ్. ఒక్క మాదిగ ఎంపీ లేడు. అవును. ఎమ్మెల్యేల మాలల కంటే కూడా ఇక్కడ మాలలు ఉన్నది ఎంత 4.3%. అంటే వాళ్ళ సంఖ్య 14 లక్షలు, ఉమ్. వీళ్ళ సంఖ్య 36 లక్షలు. ఉమ్. మరి మాలలకు ఇచ్చినంత ప్రాధాన్యత కూడా మాదిగలకు లేదు. ఉమ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. అవును. సో కాబట్టి నువ్వు ఎంపీలు ఏమైతివి, ఎమ్మెల్యేలు ఏమైతివి, ఉమ్. ముదిరాజులలో ఇప్పుడు ముదిరాజు ఒకడే వచ్చిండు. ముదిరాజు బీసీలలో హైయెస్ట్ 26 లక్షల పాయింట్ అవును. ముదిరాజు ఉన్నారు. ఒక్కడే మంత్రి మొన్న వచ్చిండు. అవును. అవును. అది కూడా. అవును. సో అట్లా నువ్వు తీసుకుంటే మొత్తం నీ రెడ్లైతే ఆధిపత్యం ఉంది కదా. అవును. నీ రెడ్లు ఎంతమంది ఉన్నారు చూస్తా ఇప్పుడే. రిగో రెడ్డి 17.10 లక్షలు చూపించుకున్నాడు. యాక్చువల్గా అంత ఉండరు వాళ్ళ జనాభా, కానీ చూపించుకున్నాడు ఇలా. ఓకే. ఎందుకంటే అధికారమైన చేతిలో ఉన్నది కాబట్టి. సో కాబట్టి ఇప్పుడు అట్లా అనుకున్న నీ పర్సెంట్ 4%. నువ్వు 4% ఉన్నకి ఇప్పుడు నీకు ముఖ్యమంత్రి పదవి నీదే, మంత్రి వర్గంలో నువ్వే, ఎంపీలు హైయెస్ట్ నువ్వే, ఎమ్మెల్యేలు హైయెస్ట్ నువ్వే, 43 మంది. 4% ఉన్నోడికి 43 మంది ఉంటాయి. మరి నువ్వు ఇచ్చిన లెక్క ప్రకారంగా బీసీలు 56% చిల్లర ఉన్నారు. మరి వాళ్ళు 19 మంది ఎట్లుంటారు? మరి సామాజిక న్యాయం పాటించినట్ట నువ్వు కాంగ్రెస్ పాటించలేదు కదా. సో కాబట్టి ఇవాళ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కాంగ్రెస్ పార్టీ. క్యాస్ట్ సెన్సెస్ మాత్రం ఇచ్చినంత మాత్రాన కాదు, జనాభా ఆధారంగా రాజకీయ అధికారంలో వాటా, విద్యారంగంలో వాటా, ఉద్యోగ రంగంలో వాటా, పరిశ్రమల వాటా, అన్ని రంగాల్లో సమానమైన వాటా ఇచ్చినప్పుడే సమన్వయానికి క్యాస్ట్ సెన్సెస్కి అర్థం ఉంటుంది. అంతేగాని రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరిగానే మాకేం కడుపు నిండదు. కడుపు నిండాలంటే ఖచ్చితంగా నీ రాజ్యాంగంలో ఉన్న మౌలిక లక్ష్యాలు నెరవేరాలి. ఆ దిశగా మాకు అడుగులు వేయాలి. మీరు రేవంత్ రెడ్డి అంతా రెడ్డి రాజ్యమే పెట్టుకున్నాడు. మీ రెడ్డి రాజ్యంలో మాకు లాభం ఏముంది? మమ్మల్ని అణచివేస్తున్నారు. కాబట్టి మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కాకుండా ఉండాలి. రేవంత్ రెడ్డి క్యాస్ట్ సెన్సెస్ కాదు, మాకు వాటా, జనాభా దామాషి పద్ధతిలో అన్ని రంగాల్లో మాకు వాటా. రేవంత్ రెడ్డి రెడీగా ఉండు. నువ్వు రెండవసారి ముఖ్యమంత్రి కావాలంటే ఈ జనాభా లెక్కలు నువ్వే ఇచ్చినావు, దాని ప్రకారంగా అన్ని రంగాల్లో మాకు వాటా. లేకపోతే నువ్వు నిన్ను దింపి పడేస్తావు. అది ఆ దిశగా మా అడుగులు ఉంటాయి. థ్యాంక్ యూ సార్. సో విన్నారుగా, ఇది తెలంగాణకు సంబంధించి సో క్యాస్ట్ సెన్సస్ నిన్న రిజల్ట్స్ వచ్చినాయి. క్యాస్ట్ సెన్సస్కి సంబంధించిన జనాభా లెక్కలన్నీ కూడా బయటపడారు. సో దాంట్లో మీరే రేవంత్ రెడ్డి గారు మీరు ఏ విధంగా అయితే ఇచ్చారో దాని ప్రకారమే మా రాజ్యాధికార పదవులు ఇవి, మా అన్ని రంగాల్లో మా పదవులు ఇవి, మా రిజర్వేషన్ ఇది అని చెప్పేసి అడుగుతా ఉన్న పరిస్థితి కలిగి వస్తారు. అలాగే ఇటు దేశ డీలిమిటేషన్ సంబంధించి సో దానికి ఏమో కంప్లీట్గా ఇటు దేశంలో జెమినీ ఎలక్షన్స్ దిశగా నడిపోతుంది. సో ఇది బీజేపీ వన్ సైడ్ కుట్ర ఇస్తుంది అని చెప్పి ప్రొఫెసర్ గాలిబ్ వినోద్ కుమార్ సార్ చెప్తాను.